హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చారు. సో ఇద్దరు ఇంట్లో ఉంటే నా డే ఎలా ఉంటుంది ఈ చిచ్చరపిడుగులతో అనేది ఈ వ్లాగ్. ఆల్మోస్ట్ 50 days హాలిడేస్. ఇంకా రోజు వీళ్ళకి యుద్ధాలే జరుగుతాయి టీవీ కోసం. ఇద్దరికి ఒకసారి ఒకటే కావాలి. కూర్చో, చైర్లో కూర్చో, చైర్లో కూర్చో. రాము, వెళ్ళి బ్రష్ చెయ్యు. రిమోట్ నాకు ఇచ్చేది. అమ్మకి ఏడుస్తాను, బ్రష్ చేసి వచ్చి లోపు మారుస్తాను. ఈరోజు ఫ్రైడే, 7 o'clock కల్లా అన్ని పనులు అయిపోతాయి. క్లీనింగ్, టిఫిన్ అన్నీ అయిపోతాయి. కానీ ఇప్పుడు లేచాము, పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఇంకా రోజంతా ఎలా గడుస్తుందో తెలియదు. కొద్దిసేపు కొట్టుకున్నాక రాజీ కుదిరింది ఇద్దరికి. ఇద్దరు ఒకటే కూర్చొని వాటర్ ఇచ్చాను ఇద్దరికి. రోజు మార్నింగే అసలు ఏమీ పెట్టకుండా ఫస్ట్ వాటర్ ఇస్తాను, గోరువెచ్చని వాటర్ ఇస్తాను తాగడానికి. ఆ తర్వాత ఇంకేమైనా ఇస్తాను. చూపించు చూపించు. నెమ్మదిగా తక్కువ కూర్చొని తాగు. ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి చూస్తారు, కలిసి ఆడుకుంటారు. అసలు ఏ గోల ఉండదు. అసలు చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఉన్నట్టుండి ఒకసారే కొట్టుకుంటారు రిమోట్ కోసం కానీ, లేదంటే ఏదైనా టాయ్ కోసం కానీ, లేదంటే ఎవరికి ఏది కావాలంటే అది ఇంకొకరికి కావాలి. ఇద్దరికి రాజీ కుదిర్చానమాట. పాలు తాగినంతసేపు కొంచెం ఫోన్ ఇస్తాను వీడికి, ఈ లోపు నువ్వు నీకు నచ్చింది చూసుకొని ఆ తర్వాత చిన్నోడికి మార్చాలని చెప్పేసి అలాగని చెప్పి వాడు చూస్తున్నాడు. వీడికి కాసేపు ఫోన్ ఇచ్చాను. చిన్నోడికి ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తాను. మిగిలిన టైంలో ఇద్దరికి కూడా ఫోన్స్ ఇవ్వము. ఎంత చూసినా సరే టీవీయే చూడాలి. ఎందుకంటే స్క్రీన్ కొంచెం దూరంగా ఉంటుంది కదా. టీవీ కూడా అలా నాన్ స్టాప్గా చూడము. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఆపించేస్తాను. మా చిన్నోడికి కూడా ఇప్పుడిప్పుడు అలా తగ్గిస్తున్నాను అనమాట, తినేటప్పుడు కూడా ఫోన్ ఇవ్వడం. ఇప్పుడిప్పుడు చెప్పిన మాటలు అర్థమవుతుంది, కొంచెం భయం తెలుస్తుంది. వాళ్ళ నాన్న చెప్తే వింటున్నాడు అనమాట. సో కొంచెం ఫోన్ పక్కన పెట్టి తినడం అలవాటు చేస్తున్నాను. ఎక్కడ తెద్దాం మంకీని? ఏది మంకీ? చూడు, అటు వెళ్ళిపోయినట్టుంది. మంకీ ఎక్కడుంది? ఏమోనా? నీకు మంకీ ఇష్టమేనా? నీకు మంకీ ఇష్టమేనా? ఏం చేస్తున్నావు? లేదు, హాలిడే స్టార్ట్. హాలిడేస్ ఇచ్చాను. అమ్మ బిస్కెట్ కావాలి. పండగేం లేదు, ఎక్కడ చూపి. అమ్మ బిస్కెట్ కావాలి. బిస్కెట్ కావాలి. అలాగే మేడపైకి తీసుకొచ్చాను అనమాట. మార్నింగే కొంచెం ఎండ తగిలితే మంచిది కదా అని చెప్పేసి బాడీకి. సమ్మర్ హాలిడేస్ అనే కాదు, నార్మల్ స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా సరే వీళ్ళని ఖచ్చితంగా ఇలా ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఇలాగా మేడపైకి తీసుకొస్తాము, కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి. బయట రోడ్డు మీద అక్కడ ఆడుకుంటారని చెప్పేసి నేనైతే ఎక్కడికి పంపించను. సో మార్నింగ్ ఈవినింగ్ ఇలాగా టెర్రస్ పైకి అయితేనే తీసుకొస్తానమాట. కిందన అలా వదిలేస్తే కుక్కలు అవి ఉంటాయని చెప్పేసి బయటికి అయితే ఎక్కువ వదలం వెళ్ళని. టిఫిన్ చేసావని అడుగు. టిఫిన్ చేసావా? టిఫిన్ తెచ్చాను కాదు, టిఫిన్ చేసావా అని అడుగు. చేశాను కాదు, టిఫిన్ చేసావా బావా అని అడుగు. బావా టిఫిన్ చేశాను కాదురా, బావా టిఫిన్ చేసావా? మా వారు మా పిన్ని వాళ్ళ బాబు పనుండి ఒక 2 daysకి బయటకు వెళ్ళారనమాట. సో వాళ్ళు మార్నింగే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు ఇద్దరును. వాళ్ళ అత్త కూడా రోజు మార్నింగే ఫోన్ చేస్తుంది, ఇల్లు పక్కనే అయినా సరే ఆ రోజు మార్నింగే ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇద్దరితో. ఫోన్ మాట్లాడేసి ఇంకా బాల్స్ అవి తెచ్చుకున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను పువ్వులు కోసుకుంటున్నా. మా వారు ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్లోనే మల్లెపూలు కోసేస్తారు, కానీ ఇంకా తను లేరు. ముందు రోజు వర్షం పడడం వల్ల ఇంక మేము టెర్రస్ పైకి రాలేదు. ఇంకా అందుకే పువ్వులన్నీ విడిచిపోయాయి అనమాట, అన్నీ కోస్తున్నాను. మల్లెపూలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే పువ్వులు స్టార్ట్ అయ్యాయి, కానీ ఒక 2-3 రోజులు కాసి ఆగిపోయాయి అనమాట. ఆ తర్వాత మొత్తం ఆకులన్నీ తీసేసి కొమ్మలన్నీ కట్ చేసాము. అప్పుడు మళ్ళీ చిగురు వచ్చి ఈసారి అయితే ఎక్కువ పువ్వులు వచ్చాయి, బాగా వచ్చాయి.
కిందకి తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ చేసే లోపల మా వాడు ఆగలేదనమాట. ఇంకా సున్నుండలు అంటే చాలా ఇష్టం. లడ్డు అనగానే ఇంక ఇచ్చాను, ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా పోసుకొని తింటాడు, సున్నుండ స్నానమే చేస్తాడు. ఇంక ఎలాగ స్నానం చేయించలేదు కదా, టిఫిన్ అది పెట్టేశాక చేయిస్తానని చెప్పేసి ముందే ఇచ్చేసాను తినేయడానికి. రోజుకి ఒకటే ఇస్తాను, ఇంకా తర్వాత ఎంత అడిగినా సరే ఇంక ఇవ్వను, మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుంది. అందులోనూ బిస్కెట్స్ కూడా తింటాడనమాట. సో మొత్తం స్వీట్ ఎక్కువైపోద్దని చెప్పేసి రోజుకి ఒకటే ఇస్తాను. హాలిడే అనగానే మా వాడికి మ్యాగీ గుర్తొస్తుంది. మ్యాగీ ఇంకా ఎక్కువ పెట్టకూడదని చెప్పి కొంచెం చేసి కొంచెం పెసరట్టు వేస్తున్నాను. టిఫిన్ చేసి స్నానాలు చేసి మా పెద్ద బాబు అయితే వాళ్ళ అత్తల ఇంటికి వెళ్ళిపోయాడు. హోంవర్క్స్ అవి ఇప్పుడే చేసేస్తాను, స్టార్టింగ్లో చేసేస్తే ఆ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాడు వర్క్స్ చేయడానికి అని చెప్పి. ఇంకా వీడు కొద్దిసేపు ఏదో రాసాడు, రాసిన తర్వాత టీవీ పెట్టమన్నాడు. వాడికి టీవీ పెట్టేసి నేను ఇంకా వీళ్ళ బట్టలు సర్దుతున్నాను అనమాట. ఏంటంటే కరెక్ట్గా సరిపోయినవి, కొంచెం పొట్టైనవి, కొంచెం షేడ్ అవుట్ అయినవి ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి ఈ 50 days వాడేస్తాను. ఇంకా వాడేసి అవి ఇంకా పక్కన పెట్టేస్తాను. మా పెద్దోడి బట్టలన్నీ ఒక్కసారే పొట్టయిపోయాయి అనమాట. సో అందుకనే చాలా వరకు ఫిల్టర్ చేసేస్తున్నా. ఆ పనంతా అయిపోయిన తర్వాత బిస్కెట్స్ చేద్దామని పిండి కలుపుతుంటే వీడు సున్నుండి పిండే కలుపుకున్నానని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చొని అది కూడా తినేస్తున్నాడు. ఇందులో కూడా షుగర్ ఉంటుంది కదా, స్వీట్గా తగులుతుంది. ఇంకా కూర్చొని తింటూనే ఉన్నాడు కలిపినంతసేపు. బిస్కెట్స్ రెసిపీ నేను యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా చాలు తిన్నావు కదా, ఇప్పుడు అన్నం తినాలి. ఓయ్ ఓయ్ హలో స్క్వేర్ అమ్మ పట్టేసుకున్నాను దొంగ బిస్కెట్ దొంగ. అన్నం తినిపించేటప్పుడు ఇలాంటి వేషాలన్నీ వేస్తాడనమాట, సరిగా కూర్చొని తినకుండా. తుఫాను చల్లబడింది, ఒక 2 hours కష్టం తర్వాత పడుకున్నాడు. నాకు ఎప్పుడు పని ఉన్నా సరే వీడు పడుకోడు, ఈరోజు కూడా పడుకోడు. ఇంకా వీడితో పాటు చేసుకోవాలనుకున్నాం కానీ బాగానే పడుకున్నాడు. ఫ్రైడే కదా, మార్నింగ్ పూజ చేసుకోలేదు, ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ఇంకంతా క్లీనింగ్ పని పెట్టుకున్నాను అనమాట. వీడు పడుకోకపోతే నేను పక్క నుండి సర్దుతుంటే వాడు పక్క నుండి జల్లుతాడు. వీడు లేచుంటే నాకు ఒక 1 hourలో అయిపోవాల్సిన పని అంతా ఇంకా ఎక్కువ టైమే పడుతుంది వీడిని చూసుకుంటూ చేయాలంటే. ఇంకా వాడు పడుకున్నాడు కదా, ఇంకా గబగబా అన్ని పనులు చేసుకున్నాను. గిన్నెలు కడిగేసి ఇంకా మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి బయటనంతా కూడా క్లీన్ చేశాను అనమాట. ఇలా 1 week ఒకసారి మొక్కలకు కూడా ఫుల్ కడిగేస్తాను. నేను పని అంతా చేసుకునే లోపు మా పెద్దోడు కూడా వచ్చాడు. సో ఇద్దరికి ఇంకా స్నానాలు చేయించేస్తే ఇద్దరు బిజీగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు తినడానికి స్నాక్స్ ఇచ్చేసి ఎవరికి కావాల్సింది వాళ్ళు. మ్యాంగో సీజన్ కదా, మా పెద్దోడికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడు రోజు అదే పని మీద ఉంటాడు. కాకపోతే ఇలా కట్ చేసి ఇవ్వాలన్నమాట, పండుని పండ్లకు తినడు. ఇంకా వాళ్ళిద్దరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా నేను పూజ చేసుకుంటున్నా. మార్నింగ్ బద్దకించాను, ఇంకా హాలిడేస్ ఫస్ట్ డే కదా, నెమ్మదిగా లేద్దాంలే అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా పూజ అప్పుడు చేయడం మానేసి ఈవినింగే అంతా క్లీన్ చేసి ఇంకా ఈవినింగ్ టైం చేసుకుంటున్నాను. క్లీనింగ్ అంతా చేసి పసుపు రాసి బొట్లు అవి పెట్టేసరికి ఇంకా నైట్ అయిపోయింది. ఈ బొమ్మలన్నీ నీట్గా ఎత్తిపెట్టి ఓన్లీ హాల్ క్లీన్ చేయడానికే నాకు ఒక 1/2 hour పట్టింది. కనీసం 1 గంట కూడా క్లీన్గా ఉంచలేదు, మొత్తం అన్నీ మళ్ళీ జల్లారు. ఇంక ఇది ఎవ్రీడే టాస్క్. జల్లుతారని తెలిసినా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. కొద్దిసేపు అయినా సరే ఇంటిని కొంచెం నీట్గా చూసుకోకపోతే ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇప్పుడు ఇంక ఎంత జల్లుకుంటారో జల్లుకోమని చెప్పి వదిలేస్తాను. మళ్ళీ మార్నింగ్ వీళ్ళు లేకముందే నేను లేచి అవన్నీ సర్దేసుకొని కొద్దిసేపు ఇల్లు నీట్గా చూసుకుంటాను వీళ్ళు లేచేలోపు. మళ్ళీ వీళ్ళు లేచాక మళ్ళీ అది నార్మల్గా అయిపోతుంది ఇల్లు. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి సర్దుతాను. మళ్ళీ ఈవినింగ్ సర్దిన తర్వాత మళ్ళీ జల్లుతారు, మళ్ళీ మార్నింగ్. ఇంకా ఇది రోజు జరుగుతూనే ఉంటుంది. నేను పూజ చేసుకుంటే ఇంకా ఇక్కడ అల్లరి చేస్తున్నారు, రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. హాలిడేస్లో ఫస్ట్ డే అయితే ఎలా ఉంది, ఇంకా ముందుకి ఎలా ఉంటుందో ఇద్దరికి అస్సలు పడదు ఒక్క నిమిషం కూడా. వీడియో తీసి నాన్నకు పంపిస్తానులే.
వీళ్ళతో పక్క నుండి అరుచుకుంటూ గొడవ చేసుకోవద్దు, కొట్టుకోవద్దు అనుకుంటూ అరుచుకుంటూనే పూజ చేసుకుంటాను. మ్యాక్సిమం నేను మార్నింగ్ టైంలోనే పూజ చేసేసుకుంటాను. ఈవినింగ్ టైమ్స్ ఇంకా ఇలాగే అల్లరి చేస్తూ ఓ పక్క వీళ్ళని గసురుకుంటూ డిస్టర్బెన్స్తో పూజ చేసుకోవాలి నేను. పూజ అయిపోయింది, వచ్చి హారతి తీసుకోండి అని పిలవగానే మాత్రం వచ్చి దండం పెట్టుకొని మొక్కేసి తిరిగేస్తాడు మా చిన్నోడైతే మరిని. ఈ రోజైతే ఇలా గడిచింది. ఇంకా ముందు ముందు వీళ్ళతో చాలా టాస్క్లు చేయించాలనుకుంటున్నాను. మెయిన్ ముఖ్యంగా తెలుగు నేర్పించాలనుకుంటున్నాను మా పెద్దోడికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.